స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చి ఎఫ్ డేస్ ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారండి. ఎప్పుడైనా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఎక్స్ ప్లేస్ లో 1/x రీప్లేస్ చేయాలి. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లేస్ లో 1/x రీప్లేస్ చేస్తే 3 ఇంటూ ఎఫ్ ఆఫ్ 1/x మైనస్ 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో 1/x రీప్లేస్ చేస్తే 1/x అనేది x అవుతుంది, ఈక్వల్స్ టు 1/x. ఇదొక ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం, ఇదొక సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్ మనం సాల్వ్ చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ 1/x మనం క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ చూడండి, -2 ఉంది, ఇక్కడ 3 ఉంది. దీన్ని 3 తో మల్టిపుల్ చేద్దాం. ఫస్ట్ ఈక్వేషన్ 3 తో మల్టిపుల్ చేస్తే 3 3s are 9, 9 into f of x minus 3 2s are 6, 6 into f of 1/x ఈక్వల్స్ టు 3 into x 3x అవుతుంది. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ నేను ఇది కదా క్యాన్సిల్ చేయాలి, కాబట్టి దీన్ని 2 తో మల్టిపుల్ చేస్తాను. అంటే 2 3s are 6, 1/x కింద 1/x రాద్దాము. 2 3s are 6, 6 into f of 1/x, అలాగే 2 into -2 -4 f of x ఈక్వల్ ఇక్కడ ప్లస్ ఈక్వల్స్ టు 2 into 1/x 2/x. ఇప్పుడు చూడండి, -6 + 6 క్యాన్సిల్ అయిపోతుంది. 9 - 4 5 f of x ఈక్వల్స్ టు 3x + 2/x. మనకి f dash of 2 అడుగుతున్నాం. f dash అంటే డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలని. సో బోత్ సైడ్ మనం డెరివేటివ్ విత్ రెస్పెక్ట్ x చేస్తే ఇక్కడ 5 కాన్స్టెంట్, ఇక్కడ 5 ఇంటూ f dash of x ఈక్వల్స్ టు 3x కి డెరివేటివ్ ఏమవుతుందండి, 3 అవుతుంది, ప్లస్ 2/x 2 కాన్స్టెంట్, 1/x డెరివేటివ్ -1/x². ఇప్పుడు మనం డెరివేటివ్ అప్లై చేస్తాం, కానీ మనకు కావాల్సిన f dash of 2 కాబట్టి 5 ఇంటూ f dash of 2 ఈక్వల్స్ టు 3 + 2 ఇంటూ -1/2² అంటే 4. 2 1s are 2 2s are. సో ఫైనల్ f dash of 2 ఈక్వల్స్ మనకి ఆన్సర్ 1/2 వస్తుంది.